ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ తో పాటు వరంగల్ కూడా ముఖ్యమైన సిటీ అన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. కాజీపేట రైల్వే స్టేషన్ డివిజన్ గా ప్రకటించారు కోరారు. హైదరాబాద్ లో మెట్రో రైలు RRR కో రైలు కూడా శాంక్షన్ చేయాలని కోరారు పొంగిరెడ్డి. వరంగల్ రైల్వే స్టేషన్ ని వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని మోదీ. అమృత్ భారత్ పథకం కింద 25.41 కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్ ని ఆధునీకరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పొంగులేటి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏదైతే ఈనాడు వరంగల్ హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందుతుందో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే ఒక ప్రధానమైన నగరాలు, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రధానమైన నగరాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నట్లే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేసు. ప్రధానంగా ఈ కాజీపేటకు సంబంధించింది ఇటు సౌత్కి ఇటు నార్త్కి జంక్షన్ పాయింట్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డివిజన్గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో ఆలోచించి తప్పకుండా ఈ కాజీపేటని ఒక డివిజన్గా ప్రకటించాలని, వీటితో పాటు హైదరాబాద్కి సంబంధించిన దాంట్లో మెట్రో రైలు గతంలో మొదటి ఫేజ్లో కొంత భాగాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 76 కిలోమీటర్లు సెకండ్ ఫేజ్లో హైదరాబాదు అభివృద్ధి చెందే మహానగరాల్లో ఒకటి కాబట్టి 76 కిలోమీటర్ల సెకండ్ ఫేజ్లో ఈనాడు పెట్టడం జరిగింది. సుమారు 24,500 కోట్లతో అది కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఈ ప్రపోజల్ ఉంది కాబట్టి దాన్ని పాజిటివ్గా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, అదే రకంగా RRR ఏదైతే ఈనాడు మహానగరానికి RRR ఒకటి రీజనల్ రింగ్ రోడ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నామో దానికి ప్యారలర్గా రైల్వే లైన్ను కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయాలని, వాటితో పాటు వికారాబాదు కృష్ణా రైల్వే లైన్ కొత్త లైన్ని, కల్వకుర్తి మాచర్ల నూతన రైల్వేని, డోర్నకల్లు గద్వాలు ఈ 3 కొత్త లైన్లతో పాటు మహానగరమైన హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు, RRRకి ప్యారలల్గా ఒక రైల్వే లైన్లు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం గౌరవ పెద్దలు ప్రధానమంత్రి గారు మోదీ గారు, ఇక్కడ ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, వారితో పాటు కేంద్ర మంత్రివర్యులు కూడా ఉన్నారు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కోరుకుంటూ